మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. ఇందిరమ్మ ఇల్లు గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళల్లో పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ప్రజల దీవెనలతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడు కలల్లానే మించిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిస్తామని చెప్పి మాయమాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. చివరికి 1,56,000 ఇళ్ళు మొదలు పెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,000-97,000 ఇళ్ళు కట్టి మిగిలిన అన్ని వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కంప్లీట్ చేసి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధి ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం. ఆనాడు మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో భాగంగా ఇప్పటికే కొన్ని అలొకేషన్ చేయటం జరిగింది. అది కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలే. మీరు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుతుందనటానికి నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం. అంతేకాదు రాబోయే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు మొదట విడత ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అవి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 72,000 ఇళ్ళు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఇచ్చాం. మిగిలిన ఇళ్ళ కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. రమారమి ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యం మన రాజ్యంలో పేదవాళ్ళకి 20 లక్షల ఇళ్లు కట్టియాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దృక్పథంతో ఆ ఆలోచనతో ఈనాడు ఇందిరమ్మ ఇళ్లని కట్టించడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసి ఆ ప్రభుత్వం చేసిన అప్పుని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్లు అసలు ప్లస్ మిత్తి కడుతుంది మన ప్రభుత్వం. అయినా కూడా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి చిరకాల చిరు కోరిక ఏదైతే ఒక ఇల్లు కావాలని ఉన్నదో ఆ ఇల్లుని చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.